సీపుగా అమ్ముడిపోయినాయంట అని చెప్పడం. సీపుగా అమ్ముడిపోయినాయి ఈరోజు అంటున్నారు. 18,400కి అమ్మాను అంటున్నారు. మళ్ళీ సీపుగా అమ్ముడిపోయాయనేసి అంటున్నారు. ఇది సో దీంట్లో పిల్లలు చూస్తున్నారు కదా, మీరే చూడండి, నేను చెప్పను. ఎన్ని పిల్లలు నా మొత్తం? 24 పిల్లలు, 18,400 జత. సో విన్నారు కదా, ఎంత సీపో మీరే కామెంట్ చేయండి ఆయన చెప్పిండే లెక్క ప్రకారం. 3 పిల్లలు, 18,400 జత, 18,400 पे पेयर ये बिक चुका है. ఇప్పుడు 8 అయి ఉంది టైం ఈ వీడియో నేను తీసేటప్పటికి. చూద్దాం, మనం కూడా ఒక 20 పిల్లలు 25 పిల్లలు కొనాలా. మనం అనుకున్నాం ఈరోజు తక్కువ ఉంటాయనేసి ధరలు, ఫైనల్గా వచ్చేటప్పటికి ఎలా ఉంటాయో చూద్దాం. కొద్దిగా బయటికి వెళ్ళేసి వస్తాం మార్కెట్ నుంచి. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान KR के चैनल. जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నుంచి ఉన్నాం మనం. ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 3-4 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు మార్కెట్లో 5, 6, 7 నెలల పిల్లలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు మార్కెట్ వీడియోలు ఇక మీద నుంచి 2 లేదా 3 అలా వస్తాయండి. అంటే ఇంతకుముందు 20 నిమిషాల వీడియోస్ పెట్టేసేవాళ్ళం, ఇప్పుడు అలా పెట్టాం. 10 నిమిషాలు 8 నిమిషాల వీడియోస్ అనేవి పెట్టడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు ఈ వీడియోలో మార్కెట్లో ఇంతకుముందు తీసిన వీడియోలో అమ్ముడుపోయినటువన్నీ తీస్తున్నాం. ఇప్పుడు 8:30 అలా అవుతుంది టైము. మార్కెట్లో ఉండే పిల్లలన్నీ ఎలా ఉన్నాయి ధరలు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో 8:40 అయిందన్నమాట. సో ఇంకొక ఫోన్ వచ్చింది అన్నగారిది, ఒకసారి చూసుకుందాం మనం. సో ఇక్కడ ఉండే పిల్లలన్నీ 5, 6, 7, 8 నెలలు 7 నెలల పిల్లలు దాకా ఉన్నాయన్నమాట. వీటన్నిటి ధరలు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం ఒకసారి. సో చూద్దామండి ఎలా ఉన్నాయండి ధరలు. సో ఆల్మోస్ట్ చాలా వరకు అమ్ముడిపోయినట్టువి చూపించున్నాం. ఈ బ్యాచ్ గురించి మాట్లాడదాం. 71 ఉన్నాయన్నమాట. 73 70. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసేది వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్ అండి. ఈ ఫీడ్ వచ్చేసేటప్పటికి పచ్చిగడ్డి ఎండుగడ్డి ఏం లేకుండా గొర్రెలు మేకల పొట్టేళ్ల పెంపకం అనేది చేయవచ్చనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు. ఈ యూనిటీ షీప్ అండ్ గోట్ ఫీడ్ అనేది రోజుకు 3 నుంచి 4% బాడీ లైవ్ వెయిట్లో పిల్లకి ఇవ్వాలా. నెలకు 4 నుంచి 7 కేజీల బరువు పెరుగుతుంది. ఈ మేత వేసిన తర్వాత పచ్చిగడ్డి ఎండుగడ్డి అలాంటిది ఏం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు. 4 నుంచి 7 కేజీలు ప్రతి నెల బరువు పెరుగుతూ ఉంది. కాల్ చేయవచ్చండి. 50 పిల్లలు అనేవి ఉన్నాయి ఇవి. సో లైవ్ వెయిట్ విషయానికి వస్తే ముందర ఒక తాడు ఉంది, మధ్యలో తాడు బాగున్నాయి, చివరి తాడు కొద్దిగా ఉందన్నమాట. ఈ రకంగా 3 తాడులు అనేవి ఉన్నాయి. ఎవరో వాట్సాప్ కాల్ చేస్తున్నారు. శుక్రవారం రోజు మీరు ఫోన్ చేస్తే తీసే అవకాశం ఉండదు. ఎవరిది? సో దీని ధర విషయానికి వచ్చేటప్పటికి మొత్తం కట్ట మీద ఏం చెప్పినారనా? మొత్తం కట్ట మీద 21. కట్ట మీద 21. ఆ ఒక్క తాడు అడిగినా 21, 2 తాళ్ళు అడిగినా 21, 3 తాళ్ళు అడిగినా 21. అంటే దాన్ని సమానం కదా. సో స్టార్టింగ్లో నేను దీన్ని సపరేట్గా అడిగాను, మళ్ళీ 2 తాళ్ళు కలిసి అడిగాను. ఇప్పుడు వీడియో కోసంగా 3 తాళ్ళు కలిసి అడిగితే కానీ అదే ధర చెప్తున్నారు. 21,000 అనేది బేరం చెప్తా ఉన్నారన్నమాట దీనికి. సో ఇక్కడ ఒక తాడు ఉంది, 2 తాళ్ళు ఉన్నాయి ఇవి. సో దీన్ని అడుగుదాం మనం. దీంట్లో కూడా లైవ్ వెయిట్ పిల్ల బాగానే ఉంది. సో ఏం చెప్పినారనా? 21,000. ఇది కూడా మనకు లైవ్ వెయిట్. ఇవి కూడా వచ్చేసి 18-20 కేజీలే ఉంటుంది. ధరలు కొద్దిగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. 21,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి. ఇది ఒక 22-25 కేజీలు కూడా ఉన్నాయి దీంట్లో. 21,000గా బేరం అనేది చెప్తా ఉన్నారు దీనికి. చూద్దాం మనం ఏం బేరం పడుతుందో ఎలా పడుతుందో చూద్దాం. 21,000 ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారండి ఈ బ్యాచ్ వచ్చేసి. సో అవతల బ్యాచ్ చూద్దాం మనం. అవతల పక్క ఒక బ్యాచ్ ఉంది, సో చూసుకుని వద్దాం. సో అది ఆ బ్యాచ్. ఇది అమ్ముడిపోయిందా? ఇందాక 18,000 చెప్పారు. సో ఈ కట్ట బేరం చెప్తే 18,500 చెప్పారు బేరం చెప్పేటప్పుడు. ఇప్పుడు అమ్ముడిపోయింది. ఇది ఎంతకు అమ్ముడిపోయిందో చెప్తాను నేను మీకు. బేరం చెప్పేటప్పుడు 18,500 చెప్పారు ఇందాక. సో ఇప్పుడు వచ్చేసి అమ్ముడిపోయింది. వెనకాల పిల్లలు వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, 22-20 కేజీల లైవ్ వెయిట్లో ఉంటాయి. ముందు ఉండే పిల్లలు ఒక 16-18 కేజీల లైవ్ వెయిట్లో ఉంటాయి. 16,200కి ఇది అమ్ముడిపోయింది అంటున్నారు. ఇప్పుడు 16,200 पे बिक चुका है बोल के బ్యాచ్ बता रहे. అమ్ముడిపోయింది అనమాట ఈ బ్యాచ్ వచ్చేసి. సో రోడ్లో ఒక బ్యాచ్ చూశాను నేను, చాలా బాగుంది, చూపిస్తాను. ఇది దీన్ని అడుగుదాం మనం. ఎన్ని ఉన్నాయనా? 40 ఉన్నాయి. ఏం చెప్పినారనా? 22,000. సో 40 పిల్లలు ఉన్నాయి. లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే వెనకాల తాడు
18-20 కేజీలు ఉంటుంది. రేపు పాటలు వినిపిస్తున్నాయి ఇక్కడ, దూరం వచ్చేస్తాం మనం. 18-20 కేజీలు ఉంటుంది. ముందర తాడు కూడా 18-20 కేజీలు అనేది ఉంటుంది. 22,000 అనేది చెప్తా ఉన్నారు. దేకే జనాబ్, దేకే మై పూछలేతా జాతా హూ, దేకే బులాతా మై. 22,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పున్నారు. సో అక్కడ ఒక బ్యాచ్ కొనేస్తున్నారు. సో అడుగుదాం మనం. సో ఈ బ్యాచ్ని కొని ఉన్నారు అన్నగారు. ఎంతకి ఇచ్చారనేది అడిగి తెలుసుకున్నాం. ఆ పెద్ద బ్యాచ్లో నుంచి తీసింది. ఎంత కొన్నారనా? సో పెద్ద పిల్లలు అండి, అన్ని పెద్ద పొట్టేళ్ళు అనుకోవచ్చు, పిల్లలు కాదు, పెద్ద పొట్టేళ్ళు అనుకోవచ్చు. సో బ్యాచ్ మొత్తం అమ్ముడిపోయింది. ఇది ఎంతకి ఇచ్చారనా? 23,000. సో అన్ని పెద్ద పొట్టేళ్ళని అనమాట. అన్ని మంచి సైజులో ఉన్నాయి. పిల్లలు పట్టుకునేసి అంటే ఆ కట్టలో నుంచి తీసుకున్నారనమాట. ఈ 3 తాళ్ళు ఉన్నాయి. ఇవి 3 తాళ్లలో ఈ తాడు లాక్కున్నారు. సో 25 కేజీలు పైనే ఉంటుంది కానీ కింద అయితే ఉండదు. అన్ని కండ మీద బాగున్నాయి పిల్లలు. 23,000కి జత ఇది కొని ఉన్నారండి. 23,000 మీద కొన్నారు. ఈ మిగిలిన తాడు ఉంది. ఈ తాడు ఎలా చెప్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. 3 తాళ్ళు ఉన్నాయి. ఈ కట్ట ఎంత చెప్పినారా? 21,000 చెప్తున్నారా? అన్ని 80 పిల్లల్లో ఇది కూడా అదే బేరం చెప్పినారు. 21,000 మీద బేరం చెప్పినారు అన్నమాట. మొత్తం కట్ట మీద 21,000 అనేది బేరం చెప్పినారు. చూద్దాం మనం ఏమవుతుందో. 21,000 పెయిర్ ఇది చెప్పినారు అనమాట. సో మొత్తం లాట్ మీద అయితే 21,000 చెప్పినారు. ఈ బ్యాచ్ కొద్దిగా బాగుంది. ఇది చూద్దాం ఒకసారి మనం. సో దీంట్లో లైవ్ వెయిట్ పిల్ల ఇక్కడ నుంచి కనిపించేటివన్నీ ఇక్కడ దాకా ఒక 18-20 కేజీలు ఉంటాయి. ఇవి మాత్రమే కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఏం చెప్పినారు బ్యాచ్ పిల్లలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇవి ఎంత చెప్పినారు చూద్దాం. ఎవరు కనబడటం లేదు ఇక్కడ. ఎవరికైనా ఈ బ్యాచ్ దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరండి. దీన్ని ఆపుదాం, కొద్దిసేపు ఆపేసి చూద్దాం ఎంత చెప్తారో చూద్దాం. తర్వాత వచ్చేసి మనకు ఒక 25 పిల్లలు కావాలి మన సబ్స్క్రైబర్ కోసం. ఫైనల్లో వచ్చి చూద్దాం దీని గురించి. ప్రస్తుతానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కనబడలా. చూద్దాం. వస్తున్నా. చిన్న పిల్లలు ఉన్నాయి. ఏం చెప్పినారు బాబాయ్? 15,000 చెప్పినారా? 15,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారంట. 15,000 అనేది బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. 15-14 కేజీల బరువుతో ఉంటాయి. 15,000 అనేది బేరం చెప్తున్నారు. సో ఇది మొత్తం బ్యాచ్ వచ్చేసి 24,000 చెప్తున్నారంట. 7 నెలలు అలా ఉంటుంది వయసు వచ్చేటప్పటికి. 24,000 మీద జత. 24,000 ఆస్కింగ్ ప్రైస్ అనేది బేరం చెప్పినారు. 24,000 అనేది. సో అటు పక్కకు వెళ్ళాం. ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. సో చిన్న బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ. చిన్న పిల్లలు దీన్ని అడుగుదాం ఏం చెప్తున్నారు. చిన్న పిల్లలు ఇవి 3-4 నెలల పిల్లలు. ఇవి అడుగుదాం ఏం చెప్పినారు. సో 3-4 నెలల పిల్లలు ఉంటాయి. 13,500కు అన్నగారు కొని ఉన్నారంట. 13,500 पे खरीद के है भाई, పర్చేస్ కర్దాలకే 13,500 మీద ఇది జత కొనేస్తున్నారు. ఇది పిల్లలు బాగానే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. సో ఆ కార్నర్కి వెళ్దాం. అక్కడ అడగలేదు మనం ఇంకా. సో ఈ పిల్లలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఎంత చెప్తారో చూద్దాం. ఏం చెప్పినారా? 13 పిల్లలు ఉన్నాయి. 18,500 అనేది బేరం చెప్తున్నారు. పిల్ల బాగుంది కానీ ధర ఎక్కువ ఉంది. 18,500 బేరం. ఇది లైవ్ వెయిట్ వచ్చేసి 18-20 కేజీస్ ఉంటుంది. బేరానికి దానికి కరెక్ట్గా ఉంది. అది 18,500 అనేది బేరం ఎక్కువగానే ఉందనేసి చెప్పుకోవచ్చు. సో అక్కడ ఏదో బేరం జరుగుతుంది 10 పిల్లలకి. చూద్దాం మళ్ళీ వచ్చేసి. ఇటుపక్క ఇంకో బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ని అడుగుదాం ఏం చెప్తారనేది. దీని ధర కూడా బాగుంది. ఏం చెప్పినారా? అవునా? నడుములు ఉన్నాయి కానీ ధర కూడా ఎక్కువ ఉంది కదా. 18,000 చెప్తాను. నువ్వు చెప్పు. నువ్వు కూడా అన్ని సర్లే. 19,000 అనేది బేరం చెప్తున్నారు. బేరం చేసే అవకాశం అయితే ఉంది. పిల్ల అయితే బాగానే ఉంది. ఎన్ని పిల్లలు? 12 పిల్లలు. 19,000గా బేరం అనేది చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. చూద్దాం, ఇంకొద్దిగా వెయిట్ చేద్దాం మనం. సో ఈ కనిపించే పిల్ల వచ్చేసి ఒక 2 నుంచి 3 నెలల వయసు ఉంటుంది. 10,500కు కొని ఉన్నారంట అన్నగారు. 10,500 पे खरीद के है भैया బ్యాచ్. 10,500 కొని ఉన్నారు. లైవ్ వెయిట్ ఒక 10 కేజీలు అనేది 12 కేజీలు ఉంటాయి. 10,500 కొని ఉన్నారు ఈ బ్యాచ్. సో ఈ బ్యాచ్ ఒక 13 పిల్లలు ఉన్నాయి. ఒకసారి అడుగుదాం ఇది కూడా మనకు ఎంత చెప్తారనేది. ఎవరు వీళ్ళు? ఎంత చెప్పినారా? 13,000 చెప్పినాం. నిజంగానేనా? 13,000 చెప్తే నేను కొనేస్తా. మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. మళ్ళీ పార్టీ ఉన్నారు రెడీగా. అదే నేను అంటున్నా. నువ్వు 13,000 అంటే కొనేస్తాను. మళ్ళీ నేను అంటున్నా 16,000.
సో బ్యాచ్ పర్వాలేదు. పిల్ల కొద్దిగా జాడు కనిపిస్తూ ఉంది. ఆ చివర్లో కొద్దిగా సన్న పిల్లలు ఉన్నాయి, ఈ చివర్లో ఒకటి ఉంది. ఎన్ని పిల్లలు? 22 పిల్లలు. నువ్వు అడిగిన 14 లోపల ఏమైనా ఇవ్వగలవా? 14 లోపల 14.5 అడుగుతున్నారా? 14 లోపల అయితే చెప్పు, మొత్తం ఎత్తేసుకుంటా. సో 14,000 లోపల అడిగాను నేను. సో నేను చెప్పిన ధరకైతే ఇవ్వరు. నిన్న ఒక వ్యక్తి చెప్పారు నాకు, నువ్వు అలా అడిగితే ఎలా ఇస్తారనేసి, మన సబ్స్క్రైబర్. కాకపోతే చేయవచ్చు, బేరం చేయవచ్చు. 13,500 అనేది ఇది బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఒక 2 బ్యాచ్లు కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి. చూద్దాం మనం ఏం చెప్తారనేది. 2 ఉన్నాయి అనుకూలంగా మనకి ఈరోజు. సో ఈరోజు సంత కొద్దిగా డౌన్గానే ఉంది. అంటే పిల్లలు రావడం, కొనుగోళ్ళు డౌన్గానే ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే వర్షం ఇందాక ఫస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా ఏంటంటే, ఇటు హైదరాబాద్లో వర్షాలు ఉన్నాయి, గుంటూరు విజయవాడలో వర్షాలు ఉన్నాయి, అనంతపూర్ సైడ్ వర్షాలు ఉన్నాయి. సో అందువల్ల వచ్చే వాళ్ళు ఆగిపోయినారనమాట. దానికోసంగా బేరం అనేది, కొనుగోళ్ళు అనేటివి లేవు అనేసి చెప్పుకోవాలి.